హౌ ఆర్ యూ? గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను మీ ఇబ్రహీం. తెలంగాణలో ఉన్న విద్యార్థుల కోసం మెథడ్స్లో ఉండే టోర్నమెంట్స్ వీడియో చేయడం జరుగుతుందండి. ఓకే సార్, చాలామంది అడిగారు, వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియోని నేను చేయడం జరుగుతుందండి. ఓకే సార్, హ్యాపీగా ఉండాలి. ఈ టోర్నమెంట్స్ టాపిక్ విని మీరు ఈ టోర్నమెంట్స్ టాపిక్ నుంచి మీరు వచ్చే బిట్లు చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఓకే సార్, టోర్నమెంట్స్కి వెళ్ళిపోదాం. దీంట్లో చూసుకున్నట్లయితే టోర్నమెంట్ అనేది ఏ పదం? టోర్నమెంట్ అనేది ఏ పదం? ఓకే, ఇక్కడ వరకు ఓకే సార్, ఇక్కడ వరకు ఓకే సార్. అసలు పోటీ అంటే ఏంటి, పోటీలు అంటే ఏంటి తెలుసుకోవాలి. పోటీ అంటే ఏంటి, పోటీలు అంటే ఏంటి, పోటీలు. ఓకే సార్, ఇక్కడ మనం టోర్నమెంట్స్ అంటే టోర్నమెంట్స్ అనేది ఫ్రెంచ్ పదం నుండి ఉద్భవించిందండి. ఫ్రెంచ్ పదం. ఈ ఫ్రెంచ్ పదానికి అర్థం ఏంటంటే ఉత్తుత్తి. ఓకేనండి, ఉత్తుత్తి. ఓకే, అసలు టోర్నమెంట్స్ ఎన్ని రకాలు మనం తెలుసుకోవాలి. దీంట్లో టోర్నమెంట్స్ ఎన్ని రకాలు తెలుసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ టోర్నమెంట్స్ ఉన్నాయో తెలుసుకోవాలి, వాటి యొక్క ఫార్ములాస్ తెలుసుకోవాలి. ఫార్ములాస్ తెలుసుకున్న తర్వాత లీగ్ పోటీల నందు ఫిక్చర్ వేసే విధానాలు, లీగ్ పోటీల నందు స్కోరింగ్ ఇచ్చే విధానాలు, ఏంటంటే స్కోరింగ్ ఇచ్చే విధానాలు. అదేవిధంగా కన్సోలేషన్ ఫస్ట్ టైప్ అంటే ఏంటి, కన్సోలేషన్ సెకండ్ టైప్ అంటే ఏంటి, బెగ్నాల్విల్ పోటీలు అంటే ఏంటి. ఇది నేను ఒక చిన్న స్ట్రక్చర్ ప్రకారం రాస్తానండి. ఆ విధంగా మీరు రాసుకున్నట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఓకే సార్, నేను రాస్తున్నాను సార్. ఇక్కడ పోటీలు ఎన్ని రకాలు? పోటీలు 4 రకాలు. పోటీలు 4 రకాలు. 1 నాకౌట్, 2 లీగ్, 3 కాంబినేషన్, 4 ఛాలెంజ్. ఓకేనండి, 1 నాకౌట్, 2 లీగ్, 3 కాంబినేషన్, 4 ఛాలెంజ్. ఓకే, మళ్ళీ ఈ నాకౌట్ టోర్నమెంట్ 4 టైప్స్ ఉన్నాయండి దీంట్లో. ఓకే అండి, సింగిల్ నాకౌట్, డబుల్ నాకౌట్, కన్సోలేషన్, కన్సోలేషన్లో ఇది 1 and 2, ఫస్ట్, సెకండ్, 3 బెగ్నాల్విల్డ్. ఓకే సార్, నాకౌట్ పోటీలు ఎన్ని రకాలుగా ఇప్పిస్తారంటే ఇక్కడ మీరు చిన్న రౌండ్ వేసుకోండి, 4. ఓకే, నెక్స్ట్ లీగ్ పోటీలు. సింగిల్ లీగ్, డబుల్ లీగ్, సింగిల్ లీగ్, డబుల్ లీగ్. ఓకే, మళ్ళీ కాంబినేషన్ పోటీలు మళ్ళీ 4 రకాలు. 1 లీగ్ కమ్ నాకౌట్, నాకౌట్ కమ్ నాకౌట్, లీగ్ కమ్ లీగ్, నాకౌట్ కమ్ లీగ్. ఇలాగ మనం టోర్నమెంట్ని డివైడ్ చేసుకున్నాం ఒక పేజీ మీద. డివైడ్ చేసుకున్న తర్వాత సింగిల్ నాకౌట్ అంటే ఏంటో తెలుసుకుందాం. సింగిల్ నాకౌట్ అంటే ఒక జట్టు ఒకసారి ఓడిపోయినంత మాత్రాన పోటీ నుండి వైదొలిగే పద్ధతిని ఏమంటామంటే సింగిల్ నాకౌట్ పోటీలు అంటాం. ఇలాగేస్తాడు సార్ మీకు రేపు ఎగ్జామ్లో. ఓకేనండి, ఇలాగేస్తాడు. ఒక జట్టు ఒకసారి ఓడిపోయినంత మాత్రాన పోటీ నుండి వైదొలిగే పద్ధతిని ఏమంటామంటే సింగిల్ నాకౌట్ పోటీలు అంటాం. నెక్స్ట్ డబుల్ నాకౌట్. ఈ డబుల్ నాకౌట్ అంటే ఇందాక ఏం చెప్పుకున్నామండి, ఒకసారి ఓడిపోయేదాకా, ఏంటంటే ఒకసారి ఓడిపోయేదాకా పోటీ కొనసాగే పద్ధతి సింగిల్ నాకౌట్. డబుల్ నాకౌట్ 2 సార్లు ఓడిపోయేదాకా పోటీ కొనసాగే పద్ధతిని ఏమంటామంటే డబుల్ నాకౌట్ అంటాం. 2 సార్లు ఓడిపోయేదాకా పోటీ కొనసాగే పద్ధతిని ఏమంటాం, డబుల్ నాకౌట్ అంటాం. నెక్స్ట్ కన్సోలేషన్ వద్దామండి. కన్సోలేషన్
ఓటమి మరియు రౌండ్తో నిమిత్తం లేకుండా జరిగే పోటీలను ఏమంటామంటే భగ్నాలు కన్సోలేషన్ పోటీలు అంటాం. ఏంటంటే ఓటమి మరియు రౌండ్తో నిమిత్తం లేకుండా జరిగే పోటీలను ఏమంటామంటే కన్సోలేషన్ పోటీలు అంటాం. ఈ కన్సోలేషన్ పోటీలు 2 రకాలుగా ఉంటాయి. కన్సోలేషన్ ఫస్ట్ టైపు, కన్సోలేషన్ సెకండ్ టైప్. నెక్స్ట్ బెగ్నాల్ వీల్డ్ న్యాయబద్ధంగా మొదటి 3 స్థానాలు నిర్ణయించడానికి జరిగే పోటీలను ఏమంటామంటే బెగ్నాల్ వీల్డ్ పోటీలు అంటాం. మీరు రేపు పొద్దున్న ఎగ్జామినేషన్లో ఏం చదవక్కర్లేదు సార్, తెలంగాణ డిఎస్సి వారు ఇవి పక్కన పెట్టండి, అవి 2 పక్కన పెట్టండి. సింగిల్ నాకౌట్, డబుల్ నాకౌట్ చూసుకోండి. ఓకే, సింగిల్ నాకౌట్, డబుల్ నాకౌట్ చూసుకోండి. నెక్స్ట్ లీగ్ పోటీలకు వద్దాం. లీగ్ పోటీలకు వచ్చేటప్పటికి లీగ్ పోటీలు అంటే ఏంటి? ఒక జట్టుతో మరొక జట్టు ఓడినా నెగ్గినా పోటీ కొనసాగే పద్ధతిని ఏంటంటే ఒక జట్టు మరొక జట్టుతో ఒకసారి ఓడినా నెగ్గినా పోటీ కొనసాగే పద్ధతిని ఏమంటామంటే సింగిల్ లీగ్ పోటీలు అంటాం. ఏంటంటే సింగిల్ లీగ్ పోటీలు అంటాం. నెక్స్ట్ డబుల్ లీగ్ పోటీలు. ఒక జట్టు మరొక జట్టుతో 2 సార్లు ఓడినా నెగ్గినా కూడా పోటీ కొనసాగే పద్ధతిని ఏమంటామంటే డబుల్ లీగ్ పోటీలు అంటాం. ఏంటంటే డబుల్ లీగ్ పోటీలు అంటాం. నెక్స్ట్ కాంబినేషన్ పోటీలు అంటే ఏంటి? కాంబినేషన్ లీగ్ మరియు నాకౌట్ 2 కలిపి ఉన్నట్లయితే దాన్ని ఏమంటామంటే చూడండి కలయిక పోటీలు అంటాం. కలయిక పోటీలు. ఈ కలయిక పోటీలు వచ్చేటప్పటికి కాంబినేషన్ పోటీలు అంటాం. నెక్స్ట్ లీగ్ కమ్ నాకౌట్, నాకౌట్ కమ్ నాకౌట్, లీగ్ కమ్ లీగ్, నాకౌట్ కమ్ లీగ్. ముందు ఏది జరుగుతుంది అదంతా ఏదో జరుగుతుంది, అది మీరు ఇక్కడ జ్ఞాపకం పెట్టుకుంటే సరిపోతుంది. ఇది పెద్ద కష్టమైన విషయం కాదండి. ఓకే, ఛాలెంజ్లో ఏ రకాలు లేవండి. ఒకరు లేదా ఇద్దరు పోటీ పడే అంశాల్లో ఏ పద్ధతిలో పోటీలు నిర్వహిస్తారంటే ఛాలెంజ్ పోటీలు నిర్వహిస్తాం. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. దీని ఫార్ములాలు కూడా మనం తెలుసుకోవాలి కదండి. సింగిల్ నాకౌట్ సూత్రం n-1 ఏంటండి n-1. నెక్స్ట్ డబుల్ నాకౌట్ సూత్రం 2n-1 లేదా 2n-2, 2n-1 లేదా 2n-2. అదేవిధంగా కన్సోలేషన్ ఫస్ట్ టైప్ n/2-1. ఓకే, కన్సోలేషన్ సెకండ్ టైప్ 2n-3, 2n-3. ఓకే, ఆ సూత్రాలు ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోవాలి సార్. ఓకే, నెక్స్ట్ సింగిల్ లీగ్ సూత్రం. సింగిల్ లీగ్ ఏం చెప్పుకున్నామండి? ఒక జట్టు మరొక జట్టుతో ఒకసారి నెగ్గినా ఓడినా పోటీ కొనసాగే పద్ధతిని ఏమంటామంటే సింగిల్ లీగ్ పోటీలు అంటాం. ఓకే, అంటే సింగిల్ లీగ్ n/1/2. నెక్స్ట్ డబుల్ లీగ్ n/n-1. ఇక్కడ సింగిల్ లీగ్ వచ్చేటప్పుడు కింద 2 వస్తుందండి, డబుల్ లీగ్ వచ్చేటప్పుడు కింద 2 ఉండదు. అదే జ్ఞాపకం పెట్టుకోండి. ఓకేనా సార్, ఇక్కడ వరకు ఓకే. నాకౌట్ టోర్నమెంట్ అంటే ఏంటి? నాకౌట్ ఎన్ని రకాలు ఉంటాయి? 4 రకాలు ఉంటాయి. నెక్స్ట్ లీగ్ అంటే ఎన్ని? లీగ్ 2 రకాలు. కాంబినేషన్ పోటీలు ఏంటి? 4 రకాలు. ఛాలెంజ్ పోటీల్లో ఎటువంటి డివైడెన్స్ లేవు. ఓకే సార్, మరి ఆ తర్వాత మనం ఇంకేం చూసుకోవాలి? దీంట్లో వచ్చేటప్పటికి ఇవి మనం చేసుకున్న తర్వాత సింగిల్ నాకౌట్లో టోర్నమెంట్స్ నిర్వహించడానికి మనం ఫిక్చర్స్ వేస్తామండి. ఓకేనండి, ఫిక్చర్స్ వేస్తాం. ఆ ఫిక్చర్స్ వేసేటప్పుడు ఎలా వేయాలి? మీరు ఫిక్చర్ ఎక్కర్లేదు సార్. ఓకే, మీరు ఫిక్చర్ అనేది ఎక్కర్లేదు, కానీ దీనికి సంబంధించిన కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటండి, దీనికి సంబంధించిన కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. అవి మీ మైండ్లో పెట్టుకోండి. రెగ్యులర్గా ఇవి గత డిఎస్సీల్లో ఎప్పుడూ ఇవ్వడం జరుగుతుంది సార్. నేను సార్ మీ ఇబ్రహీం గత 20 సంవత్సరాల నుండి వ్యాయామ విద్యా విభాగంలో వందలాది ఫిజికల్ డైరెక్టర్స్ అండ్ పీడీలను తయారు చేసిన సంస్థ సార్ మాది. ఈ వీడియోస్ తెలంగాణ వాళ్ళు చేయమన్నారు సార్ నన్ను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఏపీడిఎస్సి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో మీకు చేయడం జరుగుతుందండి. ఇది చక్కగా మీకు యూజ్ఫుల్ అవుతుంది సార్. 1కి 2 సార్లు చూసుకోండి. ఏ కీ పాయింట్స్ ఏది ఇస్తున్నాడో
అవి మీరు ఎగ్జామినేషన్లో చక్కగా చదువుకుని వెళ్ళండి. డిఎస్సి అభ్యర్థులు తెలంగాణ అన్నెసరీ టాపిక్స్ చదవద్దండి. మీరు చదివిన విషయాలనే మరలా చదవండి. ఓకేనండి, చదివిన విషయాలనే మరలా చదివినట్లయితే మీరు ఎగ్జామినేషన్కి వచ్చేటప్పటికి చక్కటి కాన్ఫిడెన్స్తో వెళ్ళడం జరుగుతుందండి. ఓకే సార్, సింగిల్ లీగ్, డబుల్ లీగ్ ఇక్కడ వరకు ఓకే. ఇక్కడ తరచూ ఎగ్జామ్లు ఇస్తున్నారు సార్, ఇవి లేకుండా పేపర్ అనేది టోర్నమెంట్స్లో ఇవే టోర్నమెంట్స్, ఇవి లేకుండా పేపర్ అనేది ఉండదు. ఓకే సార్, నాకౌట్ టోర్నమెంట్ నందు పిక్చర్ వేసే విధానం. ఓకే సార్, ఈ పిక్చర్ ఎప్పుడు వేస్తాం? టోర్నమెంట్ ఒక నెల రోజులు ఉన్నట్టుగా వేస్తామండి, వెయ్యం. ఈ టోర్నమెంట్ పిక్చర్ అయితే బిఫోర్ ద డే ఆన్ ద 18వ తారీఖున టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది అనుకోండి, 18వ తారీఖున ఆఫ్టర్నూన్ సెషన్ ఓపెనింగ్ చేసి ఈ పిక్చర్స్ వేయడానికి అన్ని టీముల మేనేజర్ని కోచ్ని కాకేసి పిక్చర్స్ వేయించడం జరుగుతుందండి గతంలో. బట్ ఇప్పుడు ఏంటంటే స్కూల్ గేమ్స్ వాళ్ళు కానీ అసోసియేషన్ టోర్నమెంట్స్ వాళ్ళు కానీ ముందుగా గత సంవత్సరంలో ఉన్న సీడింగ్ని ఆధారం చేసుకుని ఏంటండి గత సంవత్సరంలో ఉన్న సీడింగ్స్ని ఆధారం చేసుకుని పిక్చర్స్ వేయడం జరుగుతుంది. అది మనకు అవసరం లేదు సార్. ఓకే ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే 8 టీములకి వేస్తున్నానండి. 5, 6, 7, 8. ఇక్కడికి వచ్చేటప్పటికి నేను సరి సంఖ్యలో చెప్తున్నానండి. సరి సంఖ్యలో అసలు మీకు ఇలా ఇచ్చేటప్పటికి ఒక చిన్న డౌట్ అనేది రావాలి. సార్ బైస్ అంటారు కదా సార్, బైస్ అనేవి ఎప్పుడు ఇస్తారు సార్ అనే మాట మీకు కలుగుతుంది. బై అంటే ఏంటి? బై అంటే డమ్మి. ఏంటండి బై అంటే అర్థం ఏంటంటే డమ్మి. బై అంటే బై యొక్క ప్రయోజనం ఏంటి? బై వచ్చిన జట్టు మొదటి రౌండ్ పాల్గొదు. ఏంటంటే బై వచ్చిన జట్టు మొదటి రౌండ్లో పాల్గొదు. ఎవరికి ఇస్తారు బై? లాటరీ వేసిన తర్వాత లాటరీలో వచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, బై అనే పదం ఎప్పుడు వస్తుంది? సరి సంఖ్యలో ఉంటే బేస్ ఇస్తారండి ఎవరా? బేస్ సంఖ్యలో ఉంటే బేస్ ఇస్తారా ఎవరా? ఎప్పుడు ఇస్తారు మరి? వచ్చిన జట్లు ఏంటంటే వచ్చిన జట్లు పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్యకు సమానంగా ఉన్నట్లయితే బైస్ రావు. వచ్చిన జట్లు పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్యకు సమానంగా ఉన్నట్లయితే బైస్ రావు. ఆ పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్యలు చూసుకుందామండి. 8, 16, 32, 64 ఇవేంటంటే పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్యలు. పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్యలు. పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్యలు అండి. ఓకే, వేద్దాం. 2 అర్ధభాగాలు వచ్చినప్పుడు సరి సంఖ్యలో ఉందండి, బేస్ సంఖ్యలో ఉందా? పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్య సమానంగా ఉంది అంటే బైస్ వస్తాయి. దీంట్లో బైస్ రావు. మరి 8 టీములు ఎలా గడిస్తాం అది ఇప్పుడు చెప్తున్నాను. వచ్చిన జట్లు సరి సంఖ్యలో ఉన్నట్లయితే 2 అర్ధభాగాలు చేయడానికి సూత్రం నెంబర్ ఆఫ్ టీమ్స్ బై 2. నెంబర్ ఆఫ్ టీమ్స్ బై 2. ఎన్ని జట్లు వచ్చాయి సార్? 8 జట్లు వచ్చాయి. టీమ్స్ బై 2 ప్రకారం చేస్తే 4. ఇక్కడ ఆటోమేటిక్గా ఒక గీత కొట్టాలండి. అలా గీత కొట్టినట్లయితే ఏమైంది? 2 అర్ధభాగాలు విడిపోయాయి. మ్యాచ్ ఆడిందాం. మ్యాచ్ ఎప్పుడు కూడా కింది భాగం నుంచి ఆడించాలి సార్. ఓకే అండి, 8 టీంలు ఆర్డర్ అయిపోతుంది. మీకు ఎగ్జామ్లో అడుగుతాడు 8 టీములు పాల్గొన్న నాకౌట్ టోర్నమెంట్ నందు జరిగే పోటీల సంఖ్య ఏంటంటే మన సూత్రం చెప్పుకున్నాం. సింగిల్ నాకౌట్లో పోటీల సంఖ్య కనుగొనడానికి సూత్రం n-1. చూద్దాం n సార్ ఇక్కడ 8 - 1 = ఎంత? 7. టోర్నమెంట్లో 7 మ్యాచ్లు జరిగాయో లేదో చూద్దాం సార్. ఇలా యూ పెట్టాను చూసారా? యూ = 1 మ్యాచ్. 1, 2, 3, 4, 5, 6, 7 మ్యాచ్లు జరిగాయిగా. ఓకే ఓకే, మ్యాచ్లు జరిగితే ఓకే ఇలా వేస్తాం. మరి అది రౌండ్లు అడిగితే ఏం చెప్తాం సార్? ఓకే, రౌండ్లకు కూడా చిన్న సీక్వెన్స్ ఉందండి. చూడండి, ఇదంతా ఫస్ట్ రౌండ్, ఇదంతా సెకండ్ రౌండ్, ఇదంతా థర్డ్ రౌండ్,
ఎనిమిది జట్లు పాల్గొన్న నాకౌట్ టోర్నమెంట్ నందు జరిగే రౌండ్లను ఇచ్చాడు అనుకోండి, ఏమిస్తారు? 1 2 3 3 రౌండ్లు పెట్టాలండి. 3 రౌండ్లు అడుగుతాడు సార్, అడుగుతున్నాడు సార్. ప్రతి డిఎస్సిలో ఈ విధంగా లాజికల్గా వేస్తున్నాడు సార్. ఓకే, మనకి 8 జట్లు వేసుకుంటే 8 టీంలు వచ్చినట్లయితే 2 అర్ధ భాగాలు చేసుకోవడానికి సూత్రం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ బైస్ వచ్చినప్పుడు ఎలా చేయాలి? ఏంటంటే బైస్ వచ్చేటప్పుడు చేయాలి. ఇక్కడ 4 సూత్రాలు ఉన్నాయి సార్. నేను ఇప్పుడు మీకు సరి సంఖ్యలో చెప్తున్నాను. సరి సంఖ్య ఫాలో అయిన తర్వాత ఓకే సార్, మళ్ళీ నేను ఒక హాఫ్ అన్ అవర్ వీడియో ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు అది చేస్తాను. ఇప్పుడు సరి సంఖ్యతో చేస్తున్నానండి. ఇంకో సరి సంఖ్యతో కూడా చేస్తాను. దాంట్లో ఏమొస్తాయంటే బైస్ రావడం జరుగుతుందండి. ఓకే, బైస్ రావడం జరుగుతుంది. సార్ ఇది డిలీట్ చేస్తున్నాను సార్. ఇక్కడ ఏమనుకోవద్దు, నా దగ్గర డిజిటల్ బోర్డు లేదు. ఓకే సార్, ఏమనుకున్నామండి? బైస్ వచ్చే విధంగా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 టీములు పాల్గొన్నారు నాకౌట్ టోర్నమెంట్ నందు. ఎన్ని బైస్ వస్తాయని అడుగుతాడండి. పై రౌండ్లో ఎన్ని బైస్ వస్తాయి, కింది రౌండ్లో ఎన్ని బైస్ వస్తాయి? ఓకే, చూద్దాం సార్. కంగారేం లేదు సార్. 1కి 2 సార్లు చూడండి సార్, ఈజీగా వచ్చేస్తుంది. ఈజీగా స్కోర్ చేస్తారు. పెద్ద కష్టం కాదు సార్. మన మనసు పెట్టాలి, మన ఏకాగ్రత పెట్టాలి, దాని మీద ఫోకస్ చేయాలి. ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా మీరే నాకు చెప్తారు. ఓకే సార్, ఇలా చూద్దాం. మనం ఫార్ములా చెప్పుకున్నాం. సరి సంఖ్యలో జట్లు ఉన్నట్లయితే 2 అర్ధ భాగాలు చేయడానికి సూత్రం నెంబర్ ఆఫ్ టీమ్స్ బై 2 అప్పర్ హాఫ్, లోయర్ హాఫ్ నెంబర్ ఆఫ్ టీమ్స్ బై 2. ఓకే, చేసేద్దాం. ఆటోమేటిక్గా మన అప్పర్ హాఫ్ ఎప్పుడైతే డివైడ్ చేసామో లోయర్ హాఫ్ కూడా వచ్చేస్తుందండి. ఇక్కడ 14 కదా సార్, n/2 చేద్దాం. 14/2 = 7. 7 దగ్గర ఒక గీత గీసుకోండి సార్. పైదేమవుతుంది? అప్పర్ హాఫ్, కిందదేమవుతుంది? లోయర్ హాఫ్. ఓకేనండి, లోయర్ హాఫ్. ఓకే, ఇప్పుడు ఆడించేద్దాం మ్యాచ్లు ఇప్పుడు కింద మ్యాచ్ పైన మ్యాచ్ ఆడించాలండి. ఓకే, ఆర్డర్ సీక్వెన్స్లో వెళ్తూ ఉండాలి. కింద మ్యాచ్ పైన మ్యాచ్. ఓకే అండి, ఇప్పుడు ఏం చేయాలి? బైస్ రావాలి. ఎందుకంటే మీరు ఒక విషయం గమనించుకోండి, వచ్చిన జట్లు సరి సంఖ్యలో ఉన్నప్పటికీ బేస్ సంఖ్యలో ఉన్నప్పటికీ బైస్ వస్తాయి అండి. అదేవిధంగా వచ్చిన జట్లు పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్యకి సమానంగా ఉన్నట్లయితే బైస్ రావు. ఈ 2 మాత్రం, ఈ కీ పాయింట్స్ 2 మీరు చక్కగా జ్ఞాపకం పెట్టుకోవాలి సార్. ఓకే, లెక్కలోకి వెళ్ళిపోదాం. ఇది ఇలా బైస్ కొనుక్కోవాలంటే ఏం చేయాలి? వచ్చిన జట్లని దగ్గరగా ఉన్న పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్య నుండి తీసివేయాలి. ఓకే, పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్య ఏముంది సార్? 8 దాటేసింది. నెక్స్ట్ ఏంటి? 14. ఈ 16లో నుండి 14 తీసామనుకోండి, 2 బైస్ ఇవ్వాలి. ఏంటండి? 2 బైస్ ఇవ్వాలి. ఈ 2 బైస్ ఎక్కడ ఇవ్వాలి? పై హాఫ్లు ఇచ్చేస్తామా, కింద హాఫ్లు ఇచ్చేస్తామా? ఇవ్వం. దానికి ఒక ఫార్ములా ఉందండి, చూద్దాం. ఇక్కడ రాస్తున్నాను చూడండి. సరి సంఖ్యలో జట్లు వచ్చినట్లయితే బైస్ విభజించడానికి సూత్రం నెంబర్ ఆఫ్ బైస్ బై 2 అప్పర్ హాఫ్, నెంబర్ ఆఫ్ బైస్ బై 2 లోయర్ హాఫ్. ఓకేనండి. ఓకే, ఇప్పుడు చూద్దాం. వచ్చిన బైస్ చూసుకున్నాం కదండి. 16లోంచి 14 తీస్తే ఎన్ని బైస్ వచ్చాయి? 2 బైస్ వచ్చాయి. ఇప్పుడు అదే చేద్దాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ బైస్ బై 2, నెంబర్ ఆఫ్ బైస్ 2 2 2 1 ఒక బై ఇస్తాం పై అర్ధ భాగంలో. ఓకే, ఒక బై. నెక్స్ట్ కింద అర్ధ భాగంలో నెంబర్ ఆఫ్ బైస్ బై 2 2 = 1 ఒక బై ఇస్తాం. ఈ ఒక బై పైన ఉన్న ఒక బై ఎక్కడ ఇవ్వాలి? దీనికి ఒక ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ ఉందండి. ఫస్ట్ బై ఇక్కడ ఇస్తాం, రెండో బై ఇక్కడ ఇస్తాం, మళ్ళీ మూడో బై వచ్చిందనుకోండి ఇక్కడ ఇస్తాం. వస్తే ఇక్కడ రాలేదు సార్, వస్తే ఓకేనండి.
మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, ఆపేస్తున్నాను. 2 బైస్ ఇచ్చేసాం కదా. ఇప్పుడు మ్యాచ్లు ఆడించాలి. ఫస్ట్ రౌండ్ మ్యాచ్ ఆడిస్తాం. 1 2 3. ఓకే. నెక్స్ట్ రౌండ్ ఓకే. ఓకే. ఎన్ని మ్యాచ్లు జరిగాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. n-1 వచ్చిన జట్లు 14, జరిగిన పోటీలు 13. ఇక్కడ సరిపోయింది కదండి. నెక్స్ట్ మరి రౌండ్ తెలుసుకోవాలంటే నేను ఇందాక మళ్ళీ చెప్పాను కదా మీకు, రౌండ్ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, ఇలా వేసుకుంటే సరిపోద్ది మీకు. దీనికోసం కొంచెం సమయం కేటాయించాలండి. ఓకే, దీనికోసం కొంచెం ఖచ్చితంగా మనం సమయం కేటాయించాలి. ఓకే సార్, ఇది టోర్నమెంట్స్లో నాకౌట్స్లో ఫిక్చర్ వేసే విధానం సార్. ఇంకా చెప్పాలంటే టైం సరిపోదు. నెక్స్ట్ బేసి సంఖ్యతో ఎలా చేయాలి ఏంటండి, బేసి సంఖ్యతో ఎలా చేయాలి. ఎక్కడ దాకా మీరు ఈ ఫార్ములాస్ ఏంటి, ఈ వాట్ ఇస్ ద నాకౌట్ టోర్నమెంట్స్, వాట్ ఇస్ ద లీగ్ టోర్నమెంట్స్, కాంబినేషన్ అంటే ఏంటి, ఛాలెంజ్ అంటే ఏంటి, దీని అర్థాలు తెలుసుకుని నేను ఫార్ములాస్ రాశాను కదండి, ఆ ఫార్ములాస్ రాసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా 3 బిట్లు ఈజీగా వచ్చేస్తాయండి. మీకు ఖచ్చితంగా 3 బిట్లు వచ్చేస్తాయి. ఒక్క విషయం సార్, ఇక్కడ చిన్న ఫార్ములా వేస్తున్నాను మీకు. సరి సంఖ్యలో జట్లు ఉంటే నెంబర్ ఆఫ్ బైస్ బై 2, నెంబర్ ఆఫ్ బైస్ బై 2, ఇది అప్పర్ హాఫ్, ఇది లోయర్ హాఫ్. అదేవిధంగా ఇది సరిపోద్దండి. సరి సంఖ్యలో జట్లు అడుగుతున్నాడు సార్. సరి సంఖ్యలో జట్లు ఉన్నట్లయితే 2 బైస్ విభజించడానికి సూత్రం పై అర్ధ భాగం నెంబర్ ఆఫ్ బైస్ బై 2, కింద అర్ధ భాగం నెంబర్ ఆఫ్ బైస్ బై 2. ఓకే సార్, నెక్స్ట్ సరిపోతుందండి. ఇంకొంచెం చెప్పమంటారా? ఓకే, మళ్ళీ ఒక్కసారి బ్రీఫ్గా చెప్పేస్తాను మీకు. టోర్నమెంట్ అనేది ఫ్రెంచ్ పదం. పోటీలన్నీ ఎన్ని రకాలుగా విభజించవచ్చు అంటే 4 రకాలు. ఫ్రెంచ్ పదానికి అర్థం ఏంటంటే ఉత్తుత్తి. నాకౌట్ టోర్నమెంట్స్ ఎన్ని రకాలు? 4 రకాలు. 1 సింగిల్ నాకౌట్, డబుల్ నాకౌట్, కాన్సలేషన్ ఫస్ట్ అండ్ సెకండ్, బెగ్నాల్-విల్డ్. అక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడికి మీకు నాకౌట్లో ఇది క్లియర్ అయిపోవాలి. ఓకే, నెక్స్ట్ లీగ్ పోటీలు. ఎన్ని రకాలు? 2 రకాలు, సింగిల్ లీగ్, డబుల్ లీగ్. నెక్స్ట్ కాంబినేషన్ కలయిక పోటీలు, స్కూల్ గేమ్స్, నేషనల్స్, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్, స్కూల్, ఇవన్నీ దేంట్లో ఏ పద్ధతిలో జరుగుతాయంటే కాంబినేషన్ పోటీల్లో జరుగుతాయండి. ఓకే, కాంబినేషన్ పోటీల్లో జరుగుతాయి. నెక్స్ట్ ఛాలెంజ్, ఒకరు లేదా ఇద్దరు పోటీ పడే క్రీడాంశాల్లో ఈ పద్ధతిలో నిర్వహిస్తాం. ఒకరు లేదా ఇద్దరు ఎవరండి? బ్యాడ్మింటన్, రెజ్లింగ్, జూడో, బాక్సింగ్ మొదలైన వాటిని ఏం చేస్తామంటే ఛాలెంజ్ పద్ధతిలో బోధిస్తాం. ఓకే, ఛాలెంజ్ విధానాలు పోటీలు నిర్వహిస్తాం. ఇక్కడ వరకు ఓకే సార్. సింగిల్ నాకౌట్లో పోటీల సంఖ్య కనుగొనడానికి సూత్రం n-1. డబుల్ నాకౌట్లో పోటీల సంఖ్య కనుగొనడానికి సూత్రం 2n-1 లేదా 2n-2. కాన్సలేషన్ ఫస్ట్ టైపు, కాన్సలేషన్ సెకండ్ టైప్. ఓటమి మరియు రౌండ్తో నిమిత్తం లేకుండా జరిగే పోటీల్ని కాన్సలేషన్ పోటీలు అంటాం. నెక్స్ట్ బెగ్నాల్-విల్డ్ 2n. బెగ్నాల్-విల్డ్ న్యాయబద్ధంగా మొదటి 3 స్థానాలు నిర్ణయించడానికి జరిగే పోటీలను ఏమంటే బెగ్నాల్-విల్డ్ పోటీలు అంటాం. నెక్స్ట్ లీగ్కి వచ్చేద్దాం. లీగ్ అంటే ఏంటి? ఒక జట్టు ప్రతి జట్టుతో ఓడినా నెగ్గినా పోటీ కొనసాగే పద్ధతిని ఏమంటామంటే సింగిల్ లీగ్ పోటీలు అంటాం. సింగిల్ లీగ్ సూత్రం చెప్పుకున్నాం కదండి, n×n-1/2. నెక్స్ట్ డబుల్ లీగ్, ఒక జట్టు ప్రతి జట్టుతో 2 సార్లు ఓడిపోయినా నెగ్గినా కూడా పోటీ కొనసాగే పద్ధతిని ఏమంటామంటే డబుల్ లీగ్ పోటీలు అంటాం. ఏంటండి? డబుల్ లీగ్ పోటీలు అంటాం. సూత్రం ఏంటండి? n×n-1. ఓకే సార్. ఆ తర్వాత బై అనే పదం ఎప్పుడు ఉద్భవిస్తుంది? వచ్చిన జట్లు పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్యకు సమానంగా లేకపోయినట్లయితే బైస్ అనే పదం ఉద్భవిస్తుంది. అదేవిధంగా 2 అర్ధ భాగాలు చేయడానికి సూత్రం సరి సంఖ్యలో ఉన్నట్లయితే నెంబర్ ఆఫ్ టీమ్స్ బై 2 అప్పర్ హాఫ్, నెంబర్ ఆఫ్ టీమ్స్ బై 2 లోయర్ హాఫ్. ఓకేనండి. పై హాఫ్ ఎప్పుడైతే డివైడ్ చేసామో ఆటోమేటిక్గా కింద హాఫ్ రావడం జరుగుతుంది. అదేవిధంగా బైస్ విభజించడానికి సూత్రం ఏంటి? అప్పర్ హాఫ్ నెంబర్ ఆఫ్ బైస్ బై 2, లోయర్ హాఫ్ నెంబర్ ఆఫ్ బైస్ బై 2. ఇక్కడ వరకు చూసుకున్నట్లయితే
ఖచ్చితంగా మీకు స్కోరింగ్ వస్తుంది సార్. ఏమన్నా సార్, నాదొక చిన్న రిక్వెస్ట్, చక్కటి వీడియో చేస్తాను, మీకు చాలా ఉపయోగపడతాయి. ఓకేనండి, మీకు చాలా ఉపయోగపడతాయి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యాప్ ఉంది సార్, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ విద్యార్థులకు నేను వీడియోస్ టెస్ట్ పెడతాను సార్. నా దగ్గర పీడిఎఫ్ రూపంలో మీకు టెస్ట్ పెడతాను, చక్కగా రాసుకోండి. ఓకే సార్, కామెంట్స్ చేయండి సార్. కామెంట్స్ చేస్తే మీరు చేసే కామెంటు మాకు బూస్ట్గా ఉంటుంది, ఇంకా మరిన్ని మంచి వీడియోలు చేయడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇట్లు మీ ఇబ్రహీం. తెలంగాణ అభ్యర్థులు ఆల్ ది బెస్ట్. 18వ తారీఖు జరిగే పీఈటీ ఎగ్జామ్ మీరు చక్కగా రాయాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.